హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. మనం ఒక పని చేసామంటే ఒక 2-3 ఉపయోగాలైనా ఉండాలి. ఇక్కడ మనం చేసే పని వల్ల కూరలో రుచి పెరుగుతుంది, మన టైము సేవ్ అవుతుంది. సేమ్ టైం మనం ఇప్పుడున్న ఖర్చులకి మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఇప్పుడు కూరగాయల కాస్ట్లు అలాగే కిరాణా ఇవన్నీ బాగా పెరిగిపోయాయి కదా. నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో సండేదండి, ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట. చికెన్ తీసుకొచ్చారు ఆ రోజు అయితే. నేను మార్నింగే చికెన్ మొత్తం అంతా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఈ రోజు అయితే చూపించట్లేదు. నేను దాల్చిన చెక్క వేసి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అయితే తీసుకున్నాను. చాలా మంచిది ఇన్ఫ్యూజ్డ్ వాటర్. మీలో ఎంతమంది తాగుతున్నారో లేదో కామెంట్ చేయండి. చికెన్ నేను ముందే సాల్ట్ బాగా కడిగేసి ఉప్పు వేసి పెట్టాను. ఇంకా అల్యూమినియం పాత్రలో ఎందుకని చెప్పి మైక్రోవేవ్ సేఫ్ బాక్స్లు ఉన్నాయి, అదే బౌల్స్ ఉన్నాయి కదా అని దాంట్లో వేసేసి కొంచెం పసుపు కూడా కలిపి పక్కన పెట్టాను. సరే లోపు ఉల్లిపాయలు ఇవన్నీ కూరగాయలు తీసుకొచ్చారు, కట్ చేద్దామని కౌంటర్ టాప్ దగ్గర నుంచున్నాను. కానీ ఇంకా అసలు ఎక్కువసేపు అయిపోతుంది. మీలో ఎంతమంది ఇలా అనుకుంటారో కామెంట్ చేయండి. నిజంగా ఇప్పుడు అందరూ అంటారు కదా, చాలామంది ఎక్కువగా, కొంతమంది, అందరూ కాదు కానీ ఏముంది జెంట్స్లోని లేడీస్లో కూడా చాలా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఏం పని ఉన్నాయి, అప్పుడైతే మేము అంత కష్టపడే వాళ్ళము, బోల్డ్ అంత పని చేసేవాళ్ళం, అంతమంది ఫ్యామిలీని మెయింటైన్ చేసేవాళ్ళము. ఇప్పుడు మీరు ఉన్న అన్ని మిషన్స్ ఆన్ చేసుకొని చేయడానికే, 2 పిల్లలకి చక్కబెట్టడానికే చాలా ఇబ్బంది పడిపోతున్నారు అనేసి. అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు. అప్పుడు మనం స్పెషల్గా ఏమి వర్కౌట్లు అలా చేయకపోయినా కానీ చేసే పనుల్లోనే వర్కౌట్స్ ఉండేవి. చక్కగా కింద కూర్చుని పీట వేసుకునో లేదా మామూలుగా కూర్చునో పనులు చేసుకునేవారు. ఇప్పుడు ఎక్కువ పని నుంచుని చేయడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి లేడీస్కి. ఇంకా అందుకని నేను కౌంటర్ టాప్ దగ్గర నుంచోలేక ఇంకా హాల్లోకి వెళ్ళి టీవీ చూస్తూ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని కొత్తిమీర కూడా క్లీన్ చేసి పుదీనా క్లీన్ చేసి తెచ్చుకున్నాను. ఇంకా కిచెన్లోకి వచ్చిన తర్వాత అవన్నీ పక్కన పెట్టుకుని రెడీ చేసుకున్నాక కొంచెం ప్రశాంతంగా అనిపించింది. అప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు సండే కాబట్టి చక్కగా హాల్లో కూర్చుని ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. కానీ నార్మల్ డేస్లో స్కూల్స్ ఉండి అన్నీ ఉంటే కనుక అంత వర్రీలో అలా కూర్చుని కట్ చేసుకోవడానికి అవ్వదు. అప్పుడు చచ్చినట్టు నుంచునే కట్ చేసుకోవాలి కదా. కాకపోతే ఈ పుదీనా కొత్తిమీర లాంటివి ఏంటంటే కిచెన్లో నుంచుని చేసుకోలేము. ఖాళీగా ఉన్న టైంలో అయితే క్లీన్ చేసుకుంటాను. కాకపోతే ఇప్పుడే ఎందుకు క్లీన్ చేస్తున్నానండి, ఇంకా సండే కదా, మళ్ళీ అలా పక్క నుంచేస్తుంటే అది బడిలిపోతుంది. ఈరోజు ఏంటంటే అసలు నార్మల్గా ఇక్కడ తిరుపతికి వచ్చిన తర్వాత కొత్తిమీర నేను ఇంకా బాగా ఎక్కువ వేయడమే స్టార్ట్ చేశాను. కొత్తిమీర, పుదీనా, టమాటోలు అయితే ఇంక ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాను అండి. మా సైడ్తో కంపేర్ చేస్తే ఇక్కడ వెజిటేబుల్ కాస్ట్ చాలా తక్కువ. కానీ నిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకైతే షాక్ అయింది. మామూలుగా బయట మార్కెట్లో కూడా అలానే ఉందట, 40 రూపీస్. నేను ఈ విషయం మళ్ళీ మాట్లాడతాను. ఇక్కడైతే నేను చికెన్ ఇదంతా వేసేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత అది చికెన్ ఉడుకుతూ ఉంటుంది కదా, ఈలోపు మసాలా పేస్ట్ పడుతున్నాను. దీంట్లో ధనియాలు, జీలకర్ర, అల్లము, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, లవంగ మొగ్గ, దాల్చిన చెక్క ఇవన్నీ వేసాను. మిక్సీ పట్టి పేస్ట్ చేశాను. నేను ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తాను. ఈసారి అల్లం అంత లేదు. సర్లే ఇంకా కొంచెం ఉంది కదా, దీన్ని అలా ఉంచే కంటే ఇంకా ఇలా పేస్ట్ చేసేస్తే నాకు టైం సేవ్ అవుతుందని ఇంకా చేసేసి కొంచెం కర్రీలోకి తీసి మిగిలింది ఏంటంటే ఇలా స్క్వేర్ షేప్ బాక్సెస్ ఉంటాయి కదా, దీంట్లో పెట్టేసి నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. పీసెస్ లాగా కట్ చేసుకోవడానికి ముందే నేను మామూలుగా ఇలా పెడతాను అనమాట, లైన్స్ లాగా పెట్టేస్తే అవి ఏంటంటే మనం తర్వాత యూస్ చేసుకోవడానికి సింపుల్గా అనిపిస్తుంది. అప్పటి నుంచి అనుకుంటున్నాను, ఇవి సిలికాన్ మౌల్డ్స్ లాంటివి ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ పెట్టుకోవడానికి, అలాంటి ట్రే ఒకటి తీసుకోవాలి అనేసి అనుకుంటున్నాను. అవి తీసుకుంటే డైరెక్ట్ మనం దాంట్లోనే వేసుకుని ఇలా అనగానే వచ్చేస్తుంది కాబట్టి వాటిని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పటికైతే ఆ పేస్ట్ని చేసేసి నేను బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇదేంటంటే యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కొత్తిమీర గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కొత్తిమీర కాస్ట్ నిజంగా అండి 40 రూపీస్ అంట, ఇంకొంచెం పెద్ద గట్ట అయితే 50 రూపీస్ అంట. మార్కెట్లో కూడా అంతే కాస్ట్ ఉంది అనేసి మా వారైతే అన్నారు. ఎంత కాస్ట్ పెరిగిపోయే అల్లము, వెల్లుల్లి, నిజంగా ఇంత కాస్ట్ పెరిగితే అసలు రెగ్యులర్గా యూస్ చేసేవి ఇంత కాస్ట్ అంటే ఇంకా భరించలేము అనిపించింది. నేనైతే వెల్లుల్లి, అల్లము బాగా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. అల్లము ఎక్కువ, వెల్లుల్లి యూస్ చేయడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. కోవిడ్ టైం తర్వాత చాలా వరకు ఇవి ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం అందరూ స్టార్ట్ చేశారు కదా.
ఇక్కడైతే నేను కర్రీ చికెన్ కలగలుపుగా నేను మునక్కాడ వేసి చేశాను. 2 డేస్ బ్యాక్ అయితే నేను షార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చికెన్ లెగ్ పీస్లో వంకాయ వేసి వండాను కదండి, ఆ కాంబినేషన్ మీలో ఎవరైనా వండుకోకపోతే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. చాలా 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 బాగుంటుంది. ఈ మునక్కాడ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ అయితే మ్యాథ్ అంతా అయిపోయింది. లాస్ట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసాను. కరివేపాకు కొంచెం ఎండిపోయిందన్నా సరే కడిగేసి ఇంకా నేను ఆరబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి వాడుతున్నాను. ఎప్పుడైనా కొంచెం కాస్ట్ బాగా పెరిగినప్పుడు విలువ తెలుస్తుందేమో అనిపించింది. మామూలుగా అయితే అంతలా ఉండేది కాదు, కానీ కొత్తిమీర 5 రూపాయలకి వచ్చేదండి కట్ట. అలాంటిది ఇక్కడ ఇప్పుడు 40-50 రూపీస్ అయిపోయింది. అందుకని కొత్తిమీరని మనం నార్మల్గా స్టోర్ చేసిన ఏమవుతుందంటే కడిగి మట్టి ఇసుకతో వస్తుంది. కడిగకుండా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కదా, కడిగేసి పెడుతుంటేనేమో కొంచెం చెమ్మకి పాడైపోతుంది. అందుకని నేను ఇలా చేస్తూ ఉంటాను. ఒకప్పుడు బాగా ఎక్కువ చేసేదాన్ని ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉండేది. ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువే కదా అనేసి ఎక్కువ వేయడం స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా కాస్ట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇంకా ఇలాగా స్టోర్ చేస్తున్నాను. నాకు ఖాళీ ఉంటే కనుక ఇలా చేస్తుంటాను. ఇక్కడ రైతా చేశాను. ఈ రైతా అయితే చాలా బాగుంటుంది టేస్ట్, సేమ్ టైం హెల్దీ కూడా. ఎప్పుడైనా తినాలి మామూలుగా ఏదైనా స్నాక్ లాగా, అంటే ఇంకేమి తినకుండా ఏదైనా తినాలనుకున్నప్పుడు కూడా నేను కీరా ఉంటే ఇలా చేసుకుని తింటాను అనమాట. నాన్ వెజ్ వండినప్పుడు కంపల్సరీ నేను ఈ రైతా అయితే చేస్తాను. ఇంకా క్యారెట్ అవి వేస్తే మళ్ళీ ఇంకా బాగుండదు, వేరే టేస్ట్ మారిపోతుంది. అందుకని ఓన్లీ కీరా, ఉల్లిపాయ, పెరుగు, కొద్దిగా కొత్తిమీర, సాల్ట్ వేసాను. పచ్చిమిర్చి ఇంకా పిల్లలు కూడా తింటారని చేయలేదు. ఇంకా కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది. కర్రీ అయిపోయిన తర్వాత భోజనం చేసేసి మేమైతే ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్ళాము. పార్క్ ఉందని చెప్పాను కదా, మాకు దగ్గరలో పార్క్ ఉంది. అక్కడికి ఈరోజు సండే మా వారికి కూడా కొంచెం ఈవినింగ్ ఖాళీ దొరికింది. తనతో పాటు మేము అందరం కలిసి వెళ్ళామట. ఇక్కడ నేను శారీ చూపిస్తున్నాను కదా, శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది కచ్ వర్క్ శారీ. ఒకప్పుడు బాగా కచ్ వర్క్ ట్రెండ్ అయ్యేది. అంటే ట్రెండ్ అవ్వడం అంటే అప్పుడు మిషన్ మేకింగ్ కాకుండా నార్మల్గా చేత్తోనే ఈ కచ్ వర్క్ చేసేవారు. నాకు ఒకప్పుడు బాగా లెహంగా అంటే గాగ్రా చోలీ ఉండేది. నాకు మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కుడుతుంటే కుట్టించుకున్నాను అనమాట. ఆ కచ్ వర్క్ బాగా ట్రెండ్ అయ్యేది ఇప్పుడు. అలాంటి సారీ ఇది. కట్ వర్క్ కూడా వచ్చింది, కచ్ వర్క్ బోర్డర్తో పాటు కట్ వర్క్ వచ్చింది. ఆ సారీ బ్లౌజు నేను మిషన్ దగ్గర ఇచ్చేసి గ్రౌండ్కి అయితే వెళ్ళాం. మా వారు వర్కౌట్ చేసుకుంటుంటే నేను ఇంకేం చేయకుండా అసలు వాకింగ్ ఏం చేయబుద్ధి కాలేదు నాకు అసలు. ఇంకా అలా కూర్చున్నాను. పిల్లలైతే ఆడుకుంటున్నారు. కొంచెం చీకటిగా, అంటే మరీ అంత టైం అవ్వలేదు కానీ కొంచెం తొందరగా చీకటి పడిపోయిందని అనిపించింది అన్నమాట. ఇక్కడ కూర్చుంటే అక్కడ ఒక ఆవిడ స్నాక్స్ అమ్ముతున్నారు, ఒక ముసలి ఆవిడ. ఇంతకుముందు ఈ పార్క్లో నేను ఎప్పుడూ చూడలేదు, రెగ్యులర్గా వస్తూనే ఉంటాము. ఈరోజు సండే కావడంతో క్రౌడ్ కూడా ఎక్కువే ఉంది. ఆవిడ ఏంటంటే రవ్వ లడ్డు, కజ్జికాయలు, బఠానీలు, శనగలు, వాటర్ బాటిల్స్ ఇలాంటివన్నీ సేల్ చేస్తున్నారు. నార్మల్గా ఇప్పుడు అందరూ ఫోన్పే యూజ్ చేస్తున్నాం, బై హ్యాండ్ తెచ్చుకోవట్లేదు కాబట్టి అప్పుడు ఫోన్పే కూడా కొంచెం ఒక స్లిప్ మీద నంబర్ రాసి తెచ్చుకున్నారన్నమాట. కూర్చుని జాగ్రత్తగా అమ్ముకుంటుంటే ఆవిడని చూస్తూనే కూర్చున్నాను నేను. నాకు ఆవిడని చూసినప్పుడు అనిపించింది, మనం ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు మనకు ఆపర్చునిటీ లేదే అని అనుకుంటాము. నాకు అనిపించింది ఆవిడ క్రియేట్ చేసుకుంది ఆపర్చునిటీ. ఆవిడ దగ్గరికి ఏం రాలేదు. మేబీ ఆవిడకి ఉండే రీజన్స్, ఆవిడకి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల అయి ఉండొచ్చు అక్కడికి వచ్చి అలా అమ్ముతున్నారు. అదే అమ్ముకోవడం అనే కాదు, ఏదైనా సరే మనం ఏదైనా చేయాలి అని అనుకుంటే అసలు ఒక స్టెప్ వేస్తే దాన్ని మనం అంతవరకు తీసుకెళ్తాం కదా అని అనిపించింది అన్నమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మేము అయితే డిన్నర్కి పెట్టుకుంటున్నాము. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, నాన్ వెజ్ ఎప్పుడు చేసినా మేము ఎవరొకరికి పెడతామని చెప్తాం కదండి. ఈసారి అయితే మేము ఎలా ఇస్తామో అలాగే మా వారికి ఒక ముస్లిం ఫ్రెండ్ ఉంటే ఆయన అయితే తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. బోన్ సూప్ ఉంటుంది కదా, మటన్ బోన్ సూపు చాలా మంచిది. ఇది హెల్త్కి, జాయింట్ పెయిన్స్ అలాంటివి ఉన్న వాళ్ళు తినాలి కదా. ముస్లిమ్స్ కాబట్టి ఇంకా చాలా బాగా చేశారు. కాకపోతే కొంచెం తినేసరికి ఇంకా చాలు అన్నట్టుగా అనిపించేసింది. ఇంకా రైస్ కూడా తినబుద్ధి కాలేనట్టుగా, మొహం మొత్తినట్టుగా అయిపోయిందన్నమాట. పిల్లలైతే అస్సలు తినలేదు. నేను మార్నింగ్ అనుకున్నాను మనం కూడా మటన్ బోన్ సూప్ పెట్టుకుంటే బాగుండు అని అనుకున్నాను. మా వారు మనం తెచ్చుకున్నా కానీ వీళ్ళు తినరు అని అన్నారు. నిజంగా అది ప్రూవ్ చేశారన్నమాట. మా పిల్లలైతే అస్సలు తినలేదు. ఆ చికెన్ మార్నింగ్ చేసింది ఉంది కదా, అదే తిన్నారు. ఇంకొంచెం ఉంటే నేను ఇంకా పక్కన పెట్టాను అనమాట. ఇప్పుడు కొత్తిమీరని నేను మార్నింగే క్లీన్ చేసి పెట్టాను కదా, యాక్చువల్లీ మధ్యాహ్నమే దీన్ని పేస్ట్ పట్టేద్దామని అనుకున్నాను కానీ ఇంకా టైం లేదు. సరే అని వాటర్ వేసి కడిగి జాలి గిన్నెలో పెట్టాను. ఇంకా నైట్ పడుకుంటాం కదా అని చెప్పి ఇంక మళ్ళీ లేకపోతే పొద్దున్నకి వాడిపోతుంది లేదా మళ్ళీ కుళ్ళిపోతుందని చెప్పి
కొంచెం సాల్ట్ వేసి మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసి మిక్సీ పడుతున్నాను అనమాట. మిక్సీ పట్టేసి ఇలాగా మీరు ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. కొత్తిమీరని స్టోర్ చేయాలని అనుకున్నప్పుడు డైరెక్ట్ బాక్సుల్లో కాకుండా ఇలా మనం పేస్ట్ రూపంలో చేసుకుని కనుక యూస్ చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. ఇది స్మెల్ కానీ లేకపోతే ఆ కలర్ కానీ ఏమీ మారదు, అలానే ఉంటుంది. ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు మనం తెచ్చుకుని ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఇలా అయితే మనం చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇక్కడ ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా, దాంట్లో వేస్తున్నాను. తర్వాత ఇంకా 2 ఉన్నాయి కానీ అవి చిన్నవి, మళ్ళీ ఇంకా దాంట్లో వేయడం ఎందుకని చెప్పి మార్నింగ్ పెట్టాను కదా మసాలా పేస్ట్. చూడండి అప్పుడే చాలా గట్టిగా అయిపోయింది. 2 పీసెస్ చక్కగా ఇలా నేను బ్రేక్ చేస్తుంటే చూడండి సింపుల్గా వచ్చేస్తుంది. అందుకని నేను ఇలా ముందుగానే నాట్లా పెట్టాను కదా, గీతలాగా పెట్టాను కాబట్టి చక్కగా విరగొట్టుకోవడానికి బాగుంది. దీంట్లోనే నేను ఈ కొత్తిమీర పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఒకవేళ కొత్తిమీర రసం మామూలుగా క్యూబ్స్కి కిందకి వెళ్ళినా కానీ 2 కూడా తినేవే కదా, ఇబ్బంది ఏమి ఉండదు. మళ్ళీ ఇంకొక బాక్స్ చేయాలి ఎందుకులే అని చెప్పి దీంట్లోనే వేసేస్తున్నాను. ఇష్టం లేకపోతే సెపరేట్గా కూడా వేరే బాక్స్లోకి, స్క్వేర్ బాక్స్లోకి అయితే మనం కట్ చేసుకోవడానికి బాగుంటుంది. కాకపోతే ఈ కొత్తిమీరది ఇంకా మనం ఇలాగ గీతల్లాగా పెట్టినా కూడా అవ్వదు, ఎందుకంటే కొంచెం వాటరీగా ఉంటుంది కదా అని నేను ఈ బాక్స్లోనే పెట్టాను. ఇంకొక బాక్స్ అయితే మనకి ఫ్రిడ్జ్లో ప్లేస్ పట్టేస్తుంది, పవర్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, మళ్ళీ కడగాల్సి వస్తుంది అని చెప్పి ఇలా పెట్టాను. ఇంకా చూడండి నెక్స్ట్ డేకి అయితే ఇలాగ గట్టిగా అయిపోయింది. దీన్ని చాలా సింపుల్గా యూస్ చేసుకోవచ్చు. ఈ మసాలా కానీ కొత్తిమీర కానీ ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. మనం మామూలుగా అయితే కొత్తిమీర ఓకే మనం కట్ చేసి పెట్టుకున్నా వేసుకోవచ్చు, కానీ మసాలా అప్పటికప్పుడు పట్టి వేసుకోవాలంటే ఉండదు. మసాలా పొడులు వేరు, ఈ పేస్ట్ వేరు. ఈ పేస్ట్ టేస్ట్ వేరే ఉంటుంది, పొడి టేస్ట్ వేరే ఉంటుంది. అలాగే ఈ క్యూబ్స్ కూడా మనం ఏంటంటే ఇవన్నీ తీసేసి మళ్ళీ వేరే డబ్బాలో కానీ లేదంటే మనకి జిప్ లాక్ బ్యాగ్స్ వస్తాయి కదా, దాంట్లో కానీ వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా క్యూబ్స్లా ఎంటర్ చేసుకోవడం వల్ల, పీసెస్ లాగా కట్ చేసుకోవడం వల్ల మనకి వాడుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎక్కువ ఉంటే కనుక వాటిని తీసుకోలేం కదా. నేను ఇక్కడ మునక్కాడ కర్రీలోకి యాడ్ చేశాను కదండి. తర్వాత రసం పెడుతున్నాను. రసం కూడా చాలా సింపులే కదా, నేను అంతకుముందు చూపించాను కదా. ఈ రసం పొడి స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఎంత సింపుల్ అవుతుందో రసము. దీంట్లో కూడా నేను ఒక క్యూబ్ వేసాను. ఆ రసం పొడి వేసేసి చింతపండు పులుసు ఇవన్నీ వేసేస్తే ఇంకా ఒక్క మరిగితే చాలు, ఇంకా చక్కగా మనకి చింతపండు చారు అయితే రెడీ అయిపోతుంది. ఆ రసం చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ నేను పప్పు పెడుతున్నాను కదా, పప్పు పెట్టాను. పప్పు ప్లస్ నేను తర్వాత రోజు చూపిస్తున్నాను అనమాట. చికెన్ కూడా చేశాను, కొంచెం చికెన్ ఫ్రై చేసినప్పుడు దాంట్లో ఒక క్యూబ్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ పప్పు ఎందుకు చూపిస్తున్నానంటే పప్పులో చిన్న బౌల్ వేసాను చూడండి, అలా వేయడం వల్ల మనకి అది పొంగకుండా ఉంటుంది, స్టవ్ క్లీన్గా ఉంటుంది. ఇంతేనండి ఈరోజు వీడియో. మీలో ఎంతమంది ఇలాగ కొత్తిమీర మసాలాలు ఇలాగ చేసుకుంటారో కామెంట్ చేయండి. ఒకవేళ ట్రై చేయకపోతే ఇలా మీరు కూడా ట్రై చేసి యూస్ చేయండి. టైం సేవ్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మసాలా పేస్ట్ అయితే కొత్తిమీరని ఎక్కువ క్యూబ్స్ వేసుకుని కొత్తిమీర రైస్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.